2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం, అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరూ కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 ఇయర్ అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50,00,000 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో సిఓటి అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. నమస్కారం అన్వర్ గారు. మేడం. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ప్రతి ఇంట్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అయితే మనం తీసుకుపోవడం జరిగింది. అండ్ అది కేవలం మీ వల్లనే సాధ్యమైంది. అండ్ నిజంగా ఎంతో మంది కూడా రిజల్ట్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక రకాలుగా. అంటే కొంతమంది డబ్బు ప్రకారంగా అయితే, ఇంకొంతమంది హ్యాపీనెస్ ప్రకారంగా, ఇంకొంతమంది మానసికంగా కృంగిపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము సక్సెస్ అయినాము అని కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఎనర్జీ అని చెప్తూ ఉంటారు. ఈ ఎనర్జీలో మనం మాట్లాడుకుంటే 2 ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. కానీ తెలియకుండానే మనకి ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ తగలడం వల్ల కూడా మనకి తెలియకుండానే మనం అన్ని రకాలుగా లాస్ అవ్వడం చూస్తూ ఉంటాం. వ్యాపారంలో కావచ్చు, అండ్ అలాగే వాళ్ళు చేస్తున్న జాబ్లో కావచ్చు. ఎందుకు జరుగుతుందంటారు? ఇది ఎలా, రీజన్ ఏంటి, ఎందుకు ఇలా అవుతుందంటారు? ఎస్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే గుర్తుపెట్టుకోండి, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనము తెలుసో తెలియకో 24/7 అంటే పడుకున్నా కూడా మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. మనం కొన్ని రకాల పేడ కళలు వస్తుంటాయి, కొన్ని రకాల మంచి కళలు కూడా వస్తుంటాయి. మన ఎనర్జీ బట్టే, మనకు వచ్చే ప్రతిదీ కూడా మన ఎనర్జీ బట్టే ఆధారపడి ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే మ్యాజిక్ జరుగుతుంది, లేకపోతే ఏంటంటే నెగిటివ్ జరుగుతుంది. దానికి మీ అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. దీన్ని చూడండి, పిక్చర్ని. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తానండి. ఈ పిక్చర్ చూడగానే మీరు కూడా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఏమనిపిస్తుంది జనరల్గా. సో ఈ పిక్చర్ చూడగానే మీకు ఒక రకమైన అసూయ, కోపం, ద్వేషం. ఎస్, దీన్నే నరదిష్టి అంటారు. జాగ్రత్తగా ఉండండి. సో అంటే మళ్ళీ చెప్తున్నాను, నరదృష్టి ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ నరదిష్టి ఉంటే మన దృష్టి కూడా సరిగ్గా ఉండదు. అంటే మనం చూసే విధానం కూడా, అంటే పాజిటివ్ చూడరు, నెగిటివ్ చూస్తారు. అసలు నేను జాగ్రత్తగా ఉండండి, చాలా పవర్ఫుల్ కంటెంట్ ఇవ్వబోతున్నాను మేడం. సో అంటే మనం ఇప్పుడు వాస్తు చెప్తున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు గుర్తుపెట్టుకోండి. సో అండ్ నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ చెప్పాం, ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి, నరదిష్టి తగలకుండా ఏం చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఎవరైనా మనం బాగుపడితే, మీరు బాగుపడిన పీపుల్ అంటే ఒక రకమైన, ఇందాక మీరు చెప్పారు, అసూయ, జెలసీ, ఒక గ్రీడ్ చూస్తుంటూ ఉంటారు అన్నమాట. అంటే మీకు తెలియదు, మీ ముందు పొగుడుతారు కానీ వెనకాతలు మాత్రం అరే ఆడు అంత డబ్బు సంపాదించాడు, అరే అంత అర్హుడు కాదు యాక్చువల్లీ అంటే అసలు అని ఒక రకమైన అసూయతో మాట్లాడుతుంటూ ఉంటారు, చూస్తుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే మన శక్తి, అంటే ప్రాణశక్తి, జాగ్రత్తనండి, మన శక్తి తగ్గిపోతుంటుంటుంది అనమాట. సో మనం ఏం చేయాలి, దీనికి నేను ఏం చేయాలి, రెమెడీస్ కూడా చెప్తాను. సో ఈ వీడియోస్ బాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ మనం బాగుపడాలంటే మన ఎనర్జీ చాలా బాగుండాలి. మన బాడీలో ఎనర్జీ అనేది చక్రాస్ మీద డిపెండ్ అవుతుంది. 7 చక్రాస్ ఉంటాయి మనకి, 7 చక్రాస్. ఈ 7 చక్రాస్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు నరదృష్టి తగలదు. అట్ ది సేమ్ టైం మనం యాక్చువల్లీ మన బాడీ చుట్టూ 7 బాడీస్ ఉంటాయి. అంటే పంచకోశ, అన్నమయ కోశ, ఇలా రకరకాల 7 బాడీస్ ఉంటాయి. 7 బాడీస్ గుర్తుపెట్టుకోండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 7 బాడీస్ అని టైప్ చేయండి. ఈ 7 బాడీస్ పర్ఫెక్ట్గా ఉంటే
మీ ఆరా పర్ఫెక్ట్గా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, 7 చక్రాస్ ఆరా, ఈ 7 బాడీస్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఈ నరదిష్టి తగలదండి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, అసలు ఎందుకు తగులుతుంది, ఎవరికి ఎక్కువగా తగులుతుంది, జాగ్రత్తగా ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి బాగా అటాక్ అవుతుంది అని అంటే, ఎవరి ఎనర్జీ వీక్గా ఉంటుందో, ఎవరి ఆరా వీక్గా ఉంటుందో, ఎవరు 7 చక్రాస్ వీక్గా ఉంటాయో, ఎవరు 7 బాడీస్ వీక్గా ఉంటుందో ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిపోద్ది అనమాట. మనం చాలా సినిమాలో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది వాడండి లేదా తాయెత్తు కట్టండి అని మనం జనరల్గా సినిమాలో చూస్తుంటుంటాం. ఈ మధ్య చాలా ఎక్కువ సినిమాస్ కూడా చాలా రకమైన హర్రర్ సినిమాస్ వస్తుండే. అంటే పాత సినిమాలో మీరు చూస్తే ఒక రాక్షసుడు కానీ లేదా నెగిటివ్ ఎనర్జీ కానీ ఆ ఇంటి చుట్టూ ఎంటర్ అవ్వకుండా ఒక ఇది చేస్తుంటారు, రకరకాలవన్నీ చేస్తుంటారు. అలాగా మన బాడీలో మరి మన ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆధారపడి ఉంటుంది అంటే చక్రాస్ మీద, ఆరా మీద, వీటి మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. ఒక ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు బలంగా ఉంటే వాళ్ళు గెలుస్తారు జనరల్గా. సో మన ఎనర్జీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనమే గెలుస్తాం. నరదిష్టి అంటే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ. నరదిష్టికి నల్లరాయన పగిలిపోద్ది అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు అందరూ అనుకుంటారా నేను చాలా స్ట్రాంగ్, నేను గట్టి అనుకుంటారు. సముద్రంలో రాయి గట్టిదా, వాటర్ గట్టిదా? రాయి గట్టిది, వాటర్ చాలా సాఫ్ట్. జాగ్రత్త, వాటర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, రాయి చాలా గట్టిగా ఉంటుంది. కానీ అదే వాటర్ మళ్ళీ 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 వచ్చి రోజు రాయిని తగలడం వల్ల రాయి పగిలిపోద్ది. మరి రాయి గట్టిదే కదా, వాటర్ సాఫ్ట్ కదా, అంటే కంటిన్యూగా అక్కడ వాటర్ వచ్చి హిట్ చేయడం వల్ల అక్కడ రాయి పగిలిపోతుంది. సో నరదిష్టి కూడా అంతే. మీరు ఫస్ట్లో పెద్దగా ఏం అనిపించదండి, ఒక దెబ్బకి ఒక మేక్ పట్టుకుని టప 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 కొట్టరనుకోండి, ఒక దెబ్బకి అంటే మేక్ లోనకి దిగిపోదు, కొడుతూ కొడుతూ కొడుతుంటే దెబ్బకి దిగిపోదు, ఒకేసారి జమ్మని దూరిపోద్ది అన్న. అలాగా నేను చెప్పేది ఏంటంటే, ఈ నరదిష్టి మీకు ఫస్ట్లో పెద్దగా ఏమనిపించినా మీరు చాలామంది పట్టించుకోరు. సో నేను చెప్తున్నాను, అంటే మనం అంతా సవ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్త పడాలండి. దాహం అయ్యక ముందే వాటర్ బాటిల్ కొనుక్కోమని చెప్తాను నేను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు ఏమవుతుంది, నరదిష్టి తగిలితే ఏమవుతుంది అని అంటే, అకస్మాత్తుగా అంటే సడన్గా ఎనర్జీ డ్రాప్. చూడండి, పాయింట్స్ నోట్ చేసుకుని, అసలు మీకు ఉన్నదని ఎలా తెలుస్తుంది, సార్ నాకు నరదిష్టి తగిలిందని ఎలా తెలుస్తుంది, మా ఇంటి మీద కానీ మా ఒంటి మీద కానీ, మళ్ళీ చెప్తున్నాను ఇంటి మీద కానీ ఒంటి మీద కానీ నరదిష్టి ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే, ఊరకనే అలసిపోతుంటుంటారు వీళ్ళకి, ఊరకనే ఆవులంతలు వస్తుంటాయి, ఎక్కువగా విపరీతంగా అలిసిపోతారు. అంటే కొంచెం వర్క్ చేసిన అలిసిపోతుంటుంటారు, ఇంట్రెస్ట్ రాదు, దేని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేరు, పని చేయాలన్న బద్ధకంగా అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకు, మన చుట్టూ ఏదైతే ఎనర్జీస్ ఉంటాయో ఈ ఎనర్జీ అనేది లీక్ అవుతుంటుంది, ఎనర్జీ లీక్ అంటారు, దీన్ని ప్రాణశక్తి లీకేజ్ అంటారండి జనరల్గా. చాలా జాగ్రత్తగా ఉండండి. సో మరి ఇందాక ఏమన్నా అలసటగా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంటుంది, ఎక్కువ ఆవులెంతలు వస్తుంటాయి, ఏ పని చేయబుద్ది లేదు, బద్ధకంగా ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేయలేరండి, చిన్న చిన్న పనులు కూడా వీళ్ళు చేయలేరు. రేపు మంచి రోజు రేపు చేసేద్దాం అనుకుంటారు, ఆ రేపు ఎప్పటికీ రాదనమాట. సో ఇంకొకటి ఏంటంటే, రెండో పాయింట్, వీళ్ళ ఫేస్లో అంటే డల్నెస్ ఉంటుంది బాగా. మీరు ఒకసారి ఈ వీడియో వింటున్నప్పుడే అర్థం ఉంటే దగ్గరలో చూసుకోండి, లేదా మీ ఫోన్లో చూసుకోండి, ఫేస్ చాలా డల్గా ఉంటుంది. అంటే అందరు ఫేస్లు వెలిగిపోతుంటే వీళ్ళ ఫేస్లో ఒక కళ ఉండదు, ఏముండదు. ఇంకా తీసుకుంటే మీరు ఫొటోస్ తీసుకున్నా కూడా సరిగ్గా రాదండి, అన్ఈజీగా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, ఏంటంత నీరసం అయిపో, ఏంటంత డల్ అయిపో అని చెప్తున్నా కూడా మనం ఏదో కవర్ చేస్తాం, నిద్ర లేదు, అది లేదు, వర్క్నే, అంత అబద్ధాలే. అంటే మనిషిలో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. అంటే నిజం ఒప్పుకోరు, దాచేస్తుంటుంటారు. యా. సో అంటే మీ ఫేస్ లో కాంతి తగ్గిపోతుంది, అలసట వస్తుంది, నీరసం వస్తుంది, ఆవులింతలు వస్తుంటాయి, బద్ధకంగా అనిపిస్తుంది, ఏ పని చేయలేరు. ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఎవరికైతే నరదిష్టి బాగా బలంగా తగులుతుందో ఇక్కడ చూడండి, వాళ్ళు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతుంటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, మనకి మామూలుగా పార్టీ అంటారు కదా, అలాగా వీళ్ళు ఎవరంటే టెన్షన్ పార్టీ అనమాట. టెన్షన్ పార్టీ, భయం, ఆందోళన, అంటే ఎక్కువ అటాక్ జరిగింది అనుకుంటే ప్రతి చిన్నదానికి ఆందోళన, భయం, ఎక్కడున్నా కూడా ప్లేస్ అంటే వీళ్ళ చుట్టూ పర్సన్స్ ఉన్నా కూడా ఏదో రకమైన భయం, డబ్బున్నా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లేనిపోయిన టెన్షన్, గుండె దడగా అనిపిస్తుంటుంది. చాలా మందికి ఊరకనే గుండె దడగా అనిపిస్తుంటుంది. అందుకే చూడండి, సడన్గా రాత్రప్పుడు భయంకరమైన కళ్ళు వచ్చి టక్కులు లెగిసిపోయి గుండె టపటపటపు కొట్టేసుకుంటుంది అన్నమాట. ఎందుకు, మీలో నరదిష్టి ఉంది కాబట్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అటువంటి రకమైన కళలు వస్తున్నాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మీకు జరగడానికి రీజన్ ఇక్కడ చూడండి, మణిపూరక చక్ర అంటే హార్ట్ చక్ర వీక్ అవ్వడం వల్ల కూడా. నేను జనరల్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో దీని గురించి, నేను చక్రాస్ గురించి చాలా బాగా చెప్తాను. చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. హార్ట్ చక్ర ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, హార్ట్ చక్రకి ఏ మంత్ర వాడాలి, హార్ట్ చక్ర కలర్ ఏంటి. సో ఈ హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజ్ అవుతారు, వైఫ్ అండ్ మధ్య రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళు చాలా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. హార్ట్ చక్ర అంత చాలా పవర్ఫుల్ అండి.
అండ్ ఈ హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకుంటే గుండె దాడి కానీ అంటే లైక్ గాబరా ఇలాంటివన్నీ తగ్గిపోతుంటాను. దీన్ని జనరల్గా యాంగ్జైటీ డిజార్డర్ అంటారు సైకాలజీ. నేను సైకాలజీ చదువుకున్నాను కాబట్టి అదే సైకాలజీకి చెప్తున్నాను. యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. యాంగ్జైటీ డిజార్డర్ అంటే చిన్న చిన్న వాటికి అంటే లైక్ టెన్షన్ పడిపోవడం, గాబరా పడిపోవడం, మాట తడబడడం ఇలా జరుగుతుంటుంది. అండ్ ఇంకా తీసుకుంటే ఇక్కడ చూడండి, మీకు బాగా నరదిస్తుందని ఎలా తెలుస్తుంది అంటే కరెక్ట్గా గుర్తు రావాల్సిన టైంలో గుర్తురాదు. కరెక్ట్గా ఏదైనా మీరు ఎవరికైనా చెప్పాలి ఇంపార్టెంట్ పాయింట్, అరే అప్పుడు దాకా గుర్తుంటుంది, అప్పుడు దాకా నోటి దాకా ఉంటుంది, గుర్తురాదు. మనిషి గుర్తు వస్తుంటాడు, పేరు గుర్తురాదు. సో ఇలాగా ఒక రకమైన గందరగోళంగా ఉంటుందండి జీవితం. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఆజ్ఞా చక్రం పైన ఎఫెక్ట్ పడడం వల్ల, అంటే ఆజ్ఞా చక్రం వీక్ ఉండడం వల్ల అది జరుగుతుంది. సో నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో చక్రాస్ గురించి చెప్తాను. సో ఇప్పుడు కమింగ్ ఈ నెల జనవరి 27న జరగబోయే ప్రోగ్రాంలో జాగ్రత్త, నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు ఇంటి నుంచి ఒంటి నుంచి అంటే ఇంట్లోని ఒంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా బయటికి పంపించాలి, పాజిటివ్ ఎనర్జీని ఎలా ఇంట్లోకి ఒంట్లోకి తప్పించుకోవాలి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇంకా బాగా నరదిస్తున్న వాళ్ళు ఫైనాన్షియల్గా ఎవరైతే గ్రోత్ అవుతున్నారో జాగ్రత్త అండి, ఒక లెవెల్ వరకు బాగా సంపాదిస్తారు, టక్కన మనీ స్టక్ అయిపోతుంది. ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. టక్కన మనీ కనిపించదు, స్టక్ అయిపోతుంటది. సో ఏమవుతుందంటే వీళ్ళకి సడన్ గా ఫైనాన్షియల్ లాసెస్ వస్తుంటాయి, సడన్ గా ఆపర్చునిటీస్ ఆగిపోతాయి. అప్పుడు దాకా డబ్బు టప ఫ్లో అయింది, ఒక్కసారి సునామీ ఇలాగ డబ్బు వస్తుంది. సరే సునామీ వచ్చింది, అలా ప్రశాంతంగా అయిపోతుంది, అలా కామ్ అయిపోతుంది, సౌండ్ ఒకటి ఏముండదు అనమాట. అంటే మీకు ఫైనాన్షియల్ గా గ్రోత్ అవుతున్నప్పుడు కూడా ఇలా నరదిష్టి తగ్గడం వల్ల ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయి. అండ్ మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, మీ పిల్లలకి లేదా మదర్కో ఫాదర్కి ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఏముంది ఇక్కడ మనసు మీకు బాగానే ఉంటుంది. సో అందువల్ల నేను చెప్పేది అంటే ఫస్ట్ మీరు హీలింగ్ చేసుకోవాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి హీలింగ్. లా ఆఫ్ అట్రాక్షన్లో హీలింగ్ అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. సో నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత హీలింగ్ చేయడం వల్ల గమ్కే అని టైప్ చేయండి, GUMK అని టైప్ చేయండి, GUM గమ్కే. ఈ గమ్కే టెక్నిక్ ద్వారా హీలింగ్ చేసేసుకోవచ్చు. ఓకే సార్, రీసెంట్ గా మొన్న ఒక కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా ఇదే టెక్నిక్ యూజ్ చేశారా? ఎస్ మేడం, ఎస్. ఓకే సూపర్ సార్. అండ్ మీరు అన్నట్టుగానే మీరు చెప్పారు కొన్ని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ గా బ్రేక్ డౌన్ సడన్ గా అవ్వడం, డబ్బు సేవ్ చేయలేరు. ఎంత డబ్బుని సేవ్ చేయాలన్నా చాలా మంది సేవ్ చేయలేరు. ఈ నరదిష్టి ఉండడం వల్ల, నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల, వీటి వల్ల అనమాట. ట్రూ సార్. చాలా మంది కూడా ఈ వీడియో చూస్తుంటే నాకు ఈ పాయింట్ ఉంది ఎక్కువగా, నేను ఈ పాయింట్ తో సఫర్ అవుతున్నా అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఇలా ఎవరికైనా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ తోటి బాధపడుతూ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్, మీరు నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో హానెస్ట్ గా చెప్పండి. బాధపడుతుంటే, సఫర్ అవుతుంటే ఇమ్మీడియట్ గా నా కౌన్సిలింగ్ కానీ నా క్లాసెస్ కానీ రండి. కింద కనిపిస్తున్న నెంబర్ కి ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయండి. ఈ ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మళ్ళీ మీరు అవ్వలేరు. ఎందుకు? ఆ నెగిటివ్ అనేది కాంటాక్ట్ అవ్వండి. సరే రేపు చూద్దాం అనుకుంటారు, ఆ వీడియో అక్కడ స్కిప్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, అంటే మిమ్మల్ని యాక్షన్ లోకి తీసుకోకుండా కూడా మీ కర్మ మీతో ఫుట్బాల్ కాదు, వాలీబాల్ కాదు, క్రికెట్ కాదు, అన్ని గేమ్లు ఆడేస్తుంది. జనరల్ గా లియోనల్ మెస్సీ ఫుట్బాల్, సచిన్ టెండూల్కర్ క్రికెట్, కానీ కర్మ ఒక్క గేమ్ ఆడదండి, అన్ని గేమ్లు ఆడేస్తుంది మనతో. సో అందుకే చెప్తున్నాను, మీ కర్మని మీరు జయించాలనుకుంటే మీరు గెలుస్తారు, మీ కర్మ గెలుస్తారు. 2026లో గుర్తుపెట్టుకోండి. సో డిసైడ్ అవ్వండి. మీరు నిజంగా యాక్షన్ తీసుకుంటే మీరు గెలిచినట్టు, తీసుకోకపోతే కర్మ గెలిచినట్టు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి సో మీరు కౌన్సిలింగ్ కానీ లేదా నా జనవరి 27 జరగబోయే క్లాసెస్ కానీ మీరు రాగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా బ్రేక్ చేయొచ్చు, నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఫామ్ అవుతుంది, దానికి రీజన్స్ సైంటిఫిక్ గా, స్పిరిచువల్ గా కూడా రీజన్స్ నేను చెప్తాను. ట్రూ సార్. అండ్ ఈ వీడియో ఇంకొకసారి చూడండి కావాలి అంటే, ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మీకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం అండి, చాలా మంది చెప్తున్నాను, చాలా మంది డబ్బు ఎర్న్ చేస్తారు కానీ సేవ్ చేయలేకపోతుంటారు. ఏదో ఒక ఖర్చు, ఏదో ఒక ఖర్చు, అంటే మనసు ప్రశాంతంగా ఉండనివ్వదు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.